మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నేను ఎంత కష్టపడుతున్నా కూడా మనీ నా దగ్గర నిలవటం లేదు, ఆపర్చునిటీస్ నా దగ్గరికి రావటం లేదు అని. లేదా కొంతమంది చాలా ఈజీగా మనీ అట్రాక్ట్ చేస్తున్నట్లు కనిపిస్తారు, వాళ్ళకి ఛాన్సెస్ ఆటోమేటికల్గా వస్తున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు మన మైండ్లో ఒక డౌట్ వస్తుంది, ఇది లక్క లేదా వాళ్ళలో ఏదైనా డిఫరెంట్ థింకింగ్ ఉందా అని. ఇక్కడే ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది, అదే లా ఆఫ్ అట్రాక్షన్. కానీ చాలా మంది దీన్ని రాంగ్ గా అర్థం చేసుకుంటారు. జస్ట్ ఇమాజిన్ చేస్తే మనీ వస్తుంది అని అనుకుంటారు, కానీ యాక్చువల్ ట్రూత్ చాలా డీపర్. ఈ రోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది మనీని అట్రాక్ట్ చేయడం అంటే ఏమిటి, ఎలా మనం థాట్స్, బిలీఫ్స్, ఎమోషన్స్ మన ఫైనాన్షియల్ రియాలిటీని క్రియేట్ చేస్తాయి, మరియు ఎలా మీరు మీ మైండ్ సెట్ ని చేంజ్ చేసి నెమ్మదిగా వెల్త్, అబండెన్స్, ఆపర్చునిటీస్ ని అట్రాక్ట్ చేయగలరు. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. రేణుకా యూనివర్స్. ఇక్కడ మనం మైండ్ సెట్, మెడిటేషన్, మనీ అండ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కాన్సెప్ట్స్ ని సింపుల్ గా, ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఫైనాన్షియల్ గ్రోత్ కోరుకుంటున్నా, లైఫ్ లో క్లారిటీ కావాలనుకుంటున్నా, ఈ వీడియో మీ థింకింగ్ ని చేంజ్ చేస్తుంది. సో కామ్ గా లాస్ట్ వరకు చూడండి. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి? లా ఆఫ్ అట్రాక్షన్ సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఏ థాట్స్, ఎమోషన్స్, బిలీఫ్స్ మెయింటైన్ చేస్తారో అదే కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ని మీ లైఫ్ లో అట్రాక్ట్ అవుతాయి. మనీ కాంటెక్స్ట్ లో చూస్తే, మీరు మనీ గురించి ఎలా థింక్ చేస్తారో, ఎలా ఫీల్ అవుతారో, మీ సబ్ కాన్షియస్ బిలీఫ్స్ ఏంటి, అవే మీ ఫైనాన్షియల్ రియాలిటీని షేప్ చేస్తాయి. మీరు కంటిన్యూస్లీ మనీ డిఫికల్ట్ గా వస్తుంది, మనీ మెయింటైన్ చేయడం కష్టం అని బిలీవ్ చేస్తే, మీ యాక్షన్స్ కూడా అదే డైరెక్షన్ లో ఉంటాయి. డెసిషన్స్ కూడా ఫియర్ బేస్డ్ అవుతాయి. ఆపర్చునిటీస్ ను కూడా మీరు మిస్ చేసే ఛాన్స్ పెరుగుతాయి. అంటే అట్రాక్షన్ అనేది మ్యాజిక్ కాదు, అది మైండ్ సెట్ ప్లస్ బిహేవియర్ ప్లస్ రిజల్ట్స్ అనే చైన్. స్కేర్సిటీ మైండ్ సెట్, అబండెన్స్ మైండ్ సెట్. లా ఆఫ్ అట్రాక్షన్ లో బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఈ రెండిట్లో ఉంటుంది, స్కేర్సిటీ మైండ్ సెట్ మరియు అబండెన్స్ మైండ్ సెట్. స్కేర్సిటీ మైండ్ సెట్ అంటే మనీ లిమిటెడ్, ఛాన్సెస్ లిమిటెడ్, నేను లేట్ అయ్యాను, నాకు ఛాన్సెస్ రావు అనే థింకింగ్. ఈ మైండ్ సెట్ లో మీరు ఫియర్ తో డెసిషన్స్ తీసుకుంటారు, రిస్క్ అవాయిడ్ చేస్తారు, న్యూ ఆపర్చునిటీస్ ట్రై చేయరు. అబండెన్స్ మైండ్ సెట్ అంటే ఆపర్చునిటీస్ అన్లిమిటెడ్, నేను గ్రో అవ్వగలను, నేర్చుకుంటే ఎర్న్ చేయగలను అనే బిలీఫ్. ఈ మైండ్ సెట్ లో మీరు ఓపెన్ గా ఉంటారు, లెర్న్ చేయడానికి రెడీగా ఉంటారు, యాక్షన్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ గా ఇద్దరు పర్సన్స్ ఇమాజిన్ చేయండి. ఒకరు మనీ టఫ్ అని బిలీవ్ చేస్తారు, ఇంకొకరు మనీ లెర్నబుల్ స్కిల్ అని బిలీవ్ చేస్తారు. లాంగ్ టర్మ్ లో సెకండ్ పర్సన్ డెఫినెట్లీ గ్రో అవుతాడు. ఇప్పుడు సబ్ కాన్షియస్ బిలీఫ్స్ గురించి చూద్దాం. మనం కాన్షియస్ మైండ్ కంటే చాలా పవర్ఫుల్ గా పనిచేసేది మన సబ్ కాన్షియస్ మైండ్. ఎందుకంటే మన డైలీ డెసిషన్స్, రియాక్షన్స్, హ్యాబిట్స్ అన్నీ ఎక్కువగా సబ్ కాన్షియస్ లెవెల్లోనే జరుగుతాయి. మనం చిన్నప్పటి నుంచి మనీ గురించి విన్న మాటలు, చూసిన పరిస్థితులు, ఫ్యామిలీలో జరిగిన డెసిషన్స్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఇవన్నీ క్వైట్లీ మన సబ్ కాన్షియస్ లో బిలీఫ్స్ గా స్టోర్ అవుతాయి, మరియు అవే మన ఫ్యూచర్ ఫైనాన్షియల్ బిహేవియర్ ని కంట్రోల్ చేస్తాయి. ఉదాహరణకి, మీరు చిన్నప్పటి నుంచి మనీ ఎర్న్ చేయడం చాలా కష్టం, రిచ్ పీపుల్ సెల్ఫిష్, మనీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి లాంటి స్టేట్మెంట్స్ వింటూ పెరిగితే, మీరు పెద్దయ్యాక కాన్షియస్లీ నేను రిచ్ అవ్వాలి అని అనుకున్నా కూడా సబ్ కాన్షియస్ లో మీరు మనీని రిజెక్ట్ చేసే ప్యాటర్న్ డెవలప్ అవుతాయి. మీరు ఎర్నింగ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు డౌట్ పడతారు, రిస్క్ తీసుకోవడానికి భయపడతారు, లేదా మనీ వచ్చిందంటే కూడా దాన్ని హోల్డ్ చేయలేకపోతారు. ఇది చాలా సబ్టైల్ గా జరుగుతుంది. మీరు గమనించకపోయినా మీ డెసిషన్స్, మీ హ్యాబిట్స్, మీ కాన్ఫిడెన్స్ అన్ని ఈ హిడెన్ బిలీఫ్స్ మీదే ఆధారపడతాయి. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ లో రియల్ పని విజువలైజేషన్ లో కాదు, సబ్ కాన్షియస్ రీప్రోగ్రామింగ్ లో ఉంటుంది. మీరు మీ బిలీఫ్స్ ని చేంజ్ చేయకపోతే, మీరు ఎంత పాజిటివ్ గా థింక్ చేసినా కూడా మీ ఇన్నర్ ప్రోగ్రామింగ్ సేమ్ రిజల్ట్స్ ని రిపీట్ చేస్తూనే ఉంటుంది. థాట్స్ ప్లస్ ఎమోషన్స్ ప్లస్ యాక్షన్స్ ప్లస్ రిజల్ట్స్. మన లైఫ్లో జరిగే ప్రతి రిజల్ట్ వెనుక ఒక ఇన్విజిబుల్ చైన్ ఉంటుంది. ఇది థాట్స్ తో స్టార్ట్ అవుతుంది. మీరు ఒక థాట్ క్రియేట్ చేస్తారు, నేను ఎర్న్ చేయగలను, నేను ఇంప్రూవ్ అవ్వగలను అని. ఈ థాట్ నుంచి ఒక ఎమోషన్ క్రియేట్ అవుతుంది, అది కాన్ఫిడెన్స్ లేదా
హోప్ రూపంలో ఉంటుంది. ఈ ఎమోషన్ మీ బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీరు న్యూ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ అవుతారు. కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి మోటివేషన్ వస్తుంది. మీరు ఫియర్ని ఫేస్ చేయడానికి స్ట్రెంగ్త్ పొందుతారు. ఈ యాక్షన్స్ స్లోలీ రిజల్ట్ గా కన్వర్ట్ అవుతాయి. ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ బిల్డ్ అవుతుంది. ఆపర్చునిటీస్ ఎక్స్పాండ్ అవుతాయి. అదే చైన్ నెగిటివ్ సైడ్ లో కూడా పనిచేస్తుంది. మీరు నేను చేయలేను, నాకు లక్ లేదు అని థింక్ చేస్తే ఎమోషన్ గా ఫియర్ వస్తుంది. అది యాక్షన్స్ ని స్టాప్ చేస్తుంది మరియు రిజల్ట్స్ గా సేమ్ స్టాగ్నెంట్ పరిస్థితి కంటిన్యూ అవుతుంది. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ మ్యాజిక్ కాదు, ఇది ఒక సైకలాజికల్ ప్లస్ బిహేవియరల్ ప్రాసెస్. మీరు థాట్స్ ని చేంజ్ చేస్తే ఎంటైర్ చైన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు విజువలైజేషన్ అండ్ ఫీలింగ్స్ గురించి చూద్దాం. చాలా మంది విజువలైజేషన్ ని రాంగ్ గా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఫ్యూచర్ ని ఇమాజిన్ చేస్తారు కానీ ఫీల్ చేయరు. కానీ యాక్చువల్ గా లా ఆఫ్ అట్రాక్షన్ లో పవర్ఫుల్ పార్ట్ ఫీలింగ్ అండ్ ఎమోషన్. మీరు ఆల్రెడీ ఫైనాన్షియల్లీ స్టేబుల్ గా ఉన్నట్లు ఇమాజిన్ చేసి ఆ ఫీలింగ్ ని జెన్యూన్లీ ఎక్స్పీరియన్స్ చేస్తే మీ బాడీ లాంగ్వేజ్, మీ డెసిషన్స్, మీ కాన్ఫిడెన్స్ ఆటోమేటికల్లీ చేంజ్ అవుతాయి. మీరు స్కేర్సిటీ నుంచి కాదు, అబండెన్స్ నుంచి థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఉదాహరణకి మీరు కాన్ఫిడెంట్ గా ఫీల్ అయితే మీరు ఆపర్చునిటీస్ ని ఫియర్ తో రిజెక్ట్ చేయరు. ఇన్స్టెడ్ మీరు వాటిని ఎక్స్ప్లోర్ చేస్తారు. మీరు మీ వాల్యూని అండర్ ఎస్టిమేట్ చేయరు. మీరు నెగోషియేట్ చేయగలరు. మీరు గ్రో అవడానికి ఛాన్సెస్ తీసుకుంటారు. ఏ స్మాల్ బిహేవియరల్ చేంజ్ టైంతో పెద్ద రిజల్ట్స్ గా మారతాయి. అంటే విజువలైజేషన్ ఎలోన్ కాదు, విజువలైజేషన్ ప్లస్ ఎమోషన్ ప్లస్ యాక్షన్ కలిసి పనిచేస్తాయి. ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక పర్సన్ ని ఇమాజిన్ చేయండి. అతను ఎప్పుడు ఇలా అనుకుంటాడు, నేను మనీ మేనేజ్ చేయలేను, నాకు ఎర్న్ చేయడం చాలా కష్టం అని. అతనికి ఆపర్చునిటీస్ వచ్చినా కూడా అతను డౌట్ పడతాడు, డిలే చేస్తాడు, చివరికి మిస్ అవుతాడు. అతనికి ఇన్కమ్ వచ్చినా కూడా అది హోల్డ్ చేయలేకపోతాడు. ఎందుకంటే సబ్ కాన్షియస్లీ అతనికి నేను క్యాపబుల్ కాదు అనే బిలీఫ్ ఉంది. ఇంకో పర్సన్ సేమ్ సిచ్యువేషన్స్ లో ఉంటాడు కానీ అతను ఇలా థింక్ చేస్తాడు, నేను ఇంకా పర్ఫెక్ట్ కాదు కానీ నేర్చుకుంటాను, ఇంప్రూవ్ అవుతాను అని. అతను స్మాల్ స్టెప్స్ ని తీసుకుంటాడు, నెమ్మదిగా స్కిల్ డెవలప్ చేస్తాడు, మిస్టేక్స్ నుంచి లెర్న్ అవుతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సెకండ్ పర్సన్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ అవుతాడు. ఫస్ట్ పర్సన్ మాత్రం సేమ్ ప్లేస్ లోనే ఉంటాడు. ఇక్కడ డిఫరెన్స్ ఆపర్చునిటీలో లేదు, మైండ్ సెట్ లో ఉంది, బిలీఫ్ లో ఉంది. ప్రాక్టికల్ స్టెప్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ని ప్రాక్టికల్ గా అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు మీ కరెంట్ బిలీఫ్స్ ని గుర్తించాలి. మీరు మనీ గురించి ఇంటర్నల్లీ ఏమి బిలీవ్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయాలి. సెకండ్ స్టెప్, నెగిటివ్ బిలీఫ్స్ ని నెమ్మదిగా ఛాలెంజ్ చేయాలి. ఉదాహరణకు మనీ డిఫికల్ట్ అని అనిపిస్తే దాన్ని మనీ లెర్నబుల్ స్కిల్ గా రీప్లేస్ చేయాలి. థర్డ్ స్టెప్, డైలీ విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయాలి. కానీ అది కేవలం ఇమాజినేషన్ కాదు, ఎమోషన్తో కలిపి ఉండాలి. మీరు అచీవ్ చేస్తున్నట్లు ఫీల్ అవ్వాలి. ఫోర్త్ స్టెప్, యాక్షన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు యాక్షన్ తీసుకోకపోతే మీ సబ్ కాన్షియస్ కి న్యూ ఎవిడెన్స్ దొరకదు. మీరు స్మాల్ స్టెప్స్ తీసుకుంటే స్లోలీ మీ బిలీఫ్ సిస్టమ్ చేంజ్ అవుతుంది. కన్సిస్టెన్సీ ఇక్కడికి. ఒక రోజులో ప్రాక్టీస్ చేసి చేంజ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్. ఫైనల్ అండర్స్టాండింగ్. మనీ అట్రాక్ట్ చేయడం అంటే యూనివర్స్ మ్యాజికల్లీ మీకు మనీ పంపించడం కాదు, మీరు ఇంటర్నల్లీ రెడీ అవ్వడం. మీరు మీ బిలీఫ్స్ ని చేంజ్ చేస్తే మీరు డిఫరెంట్ గా థింక్ చేస్తారు, డిఫరెంట్ గా యాక్ట్ చేస్తారు అండ్ న్యాచురల్లీ డిఫరెంట్ రిజల్ట్స్ క్రియేట్ అవుతాయి. మీరు స్కేర్సిటీలో ఉంటే ఆపర్చునిటీస్ కనిపించవు. మీరు అబండెన్స్లో ఉంటే అదే ఆపర్చునిటీస్ విజిబుల్ అవుతాయి. అంటే చేంజ్ బయట నుంచి కాదు, లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. ఫైనల్ ఎమోషనల్ క్లోజింగ్ థాట్స్. చివరిగా ఒక విషయం చాలా డీప్గా గుర్తుంచుకోండి. మీరు ఈ రోజు ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మీరు గతంలో మెయింటైన్ చేసిన బిలీఫ్స్, థాట్స్, యాక్షన్స్ యొక్క రిజల్ట్స్. అంటే ఇది పర్మనెంట్ కాదు, మీరు చేంజ్ చేయగలరు. మీరు మీ మైండ్ సెట్ ని షిఫ్ట్ చేస్తే మీరు మీ రియాలిటీని రీరైట్ చేయగలరు. మీరు మీ బిలీఫ్స్ని అప్గ్రేడ్ చేస్తే మీరు మీ లైఫ్ని అప్గ్రేడ్ చేయగలరు. మనీ మీ లైఫ్లోకి రావడానికి ముందు మీరు మెంటల్లీ, ఎమోషనల్లీ రెడీ అవ్వాలి. మీరు అబండెన్స్ని బిలీవ్ చేయాలి. మీరు డిజర్వ్గా ఉన్నారని ఫీల్ అవ్వాలి. మీ మైండ్ సెట్ మీ డెస్టినీకి బ్లూ ప్రింట్. దీన్నే మనీ బ్లూ ప్రింట్ అని కూడా అంటారు. ఈ వీడియో మీకు వాల్యూ ఇచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి డీప్ మైండ్ సెట్ అండ్ మనీ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ కోసం రేణుకా యూనివర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరియు కమెంట్స్లో లా ఆఫ్ అట్రాక్షన్ అని టైప్ చేసి మీరు స్కేర్సిటీ మైండ్ సెట్ని వదిలి
న్యూ ఫైనాన్షియల్ రియాలిటీ క్రియేట్ చేయడానికి రెడీ అని డిక్లేర్ చేయండి. థ్యాంక్ యూ గాడ్ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్.